వెల్కమ్ టు డిజిలోన్స్. మనం ఎందున్నారు సందీప్ గారు. సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంది, అసలు సెల్ఫ్ కన్స్ట్రక్షన్లో కస్టమర్స్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, దాంతోపాటు ఇంప్రూవ్మెంట్ లోన్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ లోన్ అంటే ఏంటి, అసలు ఎక్స్టెన్షన్ లోన్ తీసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనే దాని గురించి సందీప్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఆ, ఇప్పుడు నా ఇప్పుడు నవ్వే డేస్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటారు కొందరు. ఎందుకంటే వాళ్ళకి సొంతంగా ల్యాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది, దాంట్లోనే సెల్ఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు లోన్స్ అనేది, దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తే. ఇప్పుడు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లోన్ అన్నది ప్రతి ఒక్కరు చేసుకోవాలనుకుంటారు సార్. కొంతమందికి ఏంటంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడం ఇష్టం, కొంతమందికి ఏంటంటే ల్యాండ్ కొనుక్కోవడం ఇష్టం. ఎందుకు ఇప్పుడు ఇల్లు ఎందుకు, కొందరికి ఇన్వెస్ట్మెంట్ చేసి రొటేషన్ చేసుకుంటే ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కదా అని అనుకుంటారు. కొందరు ఏంటంటే వాళ్ళ కళ అది, నా ఇల్లు ఇట్లుండాలి. ఇంట్లో లేడీస్ కూడా ఉంటారు, జెంట్స్ ఉంటారు. సో వాళ్ళ ఇష్టం ఏంటంటే, సో మన ఇల్లు ఇలా కట్టుకోవాలండి, ఇలా కట్టుకోవాలని అంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఉంటుంది కాబట్టి నా ఇల్లుని ఇలా డిజైన్ చేసుకోవాలని వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది ఆల్రెడీ. సో వాళ్ళకి లోన్ వస్తుందా రాదంటే చేస్తాం, మనం లోన్ చేస్తాం. శాలరీ కస్టమర్కి అయితే శాలరీ విధంగా తీసుకుంటాం, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విధంగా తీసుకుంటాం. దీనికి మనం లోన్ ఎలా ప్రాసెస్ చేస్తామంటే, ఓపెన్ ల్యాండ్ ఉన్నప్పుడు దానికి ఫస్ట్ లీగల్గా డాక్యుమెంట్స్, సెల్లిడ్ వాళ్ళ పేరు మీద ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, మినిమం 13 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లింక్ చూస్తాం. ఈసీలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా, ఇవి వెరిఫై చేసుకుంటాం. దాంతోపాటు టెక్నికల్గా వచ్చేసి ప్లాన్ కాపీ, పర్మిషన్ కాపీ, లేఅవుట్ కాపీ, ఇవి కంపల్సరీ. అతను పర్మిషన్ తీసుకున్నాడు, అతను గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని G+2 వేయాలనుకుంటే డీవియేషన్ అయిపోతుంది. సో అతను G+2 పర్మిషన్ తీసుకుంటే G+2 వరకు మనం ఫండింగ్ చేస్తాం. గ్రౌండ్ ఫ్లోర్ అయితేనేమో గ్రౌండ్ ఫ్లోర్ వరకు మనం ఫండింగ్ చేస్తాం. అయితే యాక్చువల్ ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్, ఇది సెల్ఫ్ కన్స్ట్రక్షన్ దాంట్లో ప్రీవియస్గా ఒక కస్టమర్ తోటి మా రిలేషన్ అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే సార్. అయితే తనకు ఓపెన్ ల్యాండ్ ఉంది, ఒక సమ్ బ్యాంక్స్కి వెళ్ళారు, అప్రోచ్ అయ్యారు. బట్ ఏంటంటే సమ్ బ్యాంక్స్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది. ఏమైందంటే వాళ్ళ ఫాదర్ ఏమైందంటే వాళ్ళ కొడుకు పేరు మీదకి ఇచ్చారు. గిఫ్ట్ డీడ్ చేశారు. డీడ్ చేయలేదు, జస్ట్ డైరెక్ట్ సేల్ డీడే చేశారు. ఓకే, ఫాదర్ నుంచి కొడుక్కి సేల్ డీడ్ చేశారు. బట్ ఆ ఫాదర్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆ ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు ఎంప్లాయీసే. ఓకే. ఇద్దరు సమ్ శాలరీ 50,000 అబవ్ శాలరీసే వస్తున్నాయి ఇద్దరికి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో శాలరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ అక్కడ ఉన్న ల్యాండ్ వల్ల వాళ్ళ టెక్నికల్ వల్ల ఎలిజిబిలిటీ రావట్లేదు. ఇలాంటి కేసులకి అంటే వాళ్ళకి కావాల్సింది ఒక 50 lakhs ఉంది. బట్ కొన్ని బ్యాంక్స్, NBFCs ఏంటంటే మీరు ఇట్లా ఇద్దరికి ఉండదు, మీ ఫాదర్ అయితే మీ ఇద్దరికి వస్తుంది, అప్లికెంట్ కో అప్లికెంట్ కిందకి వస్తుంది. మీ ఫాదర్ లేట్ డైరెక్ట్ మీ అంటే వాళ్ళ సన్నుకు ఒక్కరికే ఇచ్చారు కాబట్టి అప్పుడు ఇంకో సన్ను రాడంట కదా యాక్చువల్లీ దాంట్లో. దీని గురించి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, అసలు ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది సార్? దాని గురించి అంటే ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో నవడేస్ బ్యాంకింగ్స్ అన్నది ప్రొవైడ్ చేయట్లేదు, కానీ NBFCs అన్నది ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే. కానీ అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, 14 ఉంటుంది, 15 ఉంటుంది. సమ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్, సమ్ NBFCs ఆర్ గివింగ్ 20% ఆల్సో. అక్కడ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, ఒక 100 గజాల ల్యాండ్ ఉంది ఫాదర్ది. అతను ఏం చేశాడంటే ఇద్దరు కొడుకులకు స్ప్లిట్ చేయాలి. బేసిక్గా 50 lakhs 50 square yards 50 square yards లాగా డివైడ్ చేయాలి. ఓకే. బట్ అతను ఏం చేశాడు, ఒక కొడుక్కే ఇచ్చాడు, ఇంకో కొడుకు ఇవ్వలేదు. సో అతను లీగల్ వెళ్తానన్నప్పుడు అతను ఏం చేస్తాడు, సో ఈ 100 square yardsలో ఒక్కరికి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం, ఇద్దరికి లోన్ ప్రొవైడ్ చేయలేం. కానీ కొన్ని NBFCsలలో ఇప్పుడున్న నవేడేస్ ప్రజెంట్ బ్యాంకింగ్స్ అండ్ NBFCsలలో ఆ 100 square yardsలో బ్రదర్ కాంబినేషన్లో ఇద్దరిని లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకొని ఇద్దరు ఎలిజిబిలిటీ మీద మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం. కానీ అన్డివైడెడ్ షేర్ అన్నది జరగాలి అక్కడ. ఒక ఫ్లోర్ ఒక్కరికి, ఒక ఫ్లోర్ ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక బ్యాంక్లో లోన్కి వచ్చినప్పుడు మనం ప్రొవైడ్ చేస్తాం. రేపటి నాడు ఆ కస్టమర్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు, నాకు ఈ బ్యాంక్లో వద్దు, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అన్ననేమో ఉందాం అనుకుంటున్నాడు, తమ్ముడేమో వద్దు అని అనుకుంటున్నాడు. సో అన్న పైన ఉన్నాడు, కింద తమ్ముడు ఉన్నాడు. సో అతను నేను వేరే బ్యాంక్ వెళ్దాం అనుకుంటున్నాడు, ఎందుకని నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. కింద తమ్ముడేమో ఎందుకు నేను ఇందులోనే ఉందాం, ఆల్రెడీ లోన్ వచ్చింది కదా అని అంటాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైతే అంటే అదర్ బ్యాంక్ లోన్ ఇవ్వదు. మేజర్ కన్సర్న్ ఏంటంటే G+1 అన్నది ఒక్కరి పేరు మీద ఉండాలి. సో అక్కడ ఇద్దరు ఉన్నారు, అన్డివైడెడ్ షేర్ ఉంది. సో ఆ పర్సన్ అక్కడ లోన్ ఇవ్వరు కాబట్టి ఆటోమేటిక్గా థాట్ ఏమొస్తుంది, ఆ ఇల్లుని అమ్మాలి అని అనుకుంటాడు. సో కొనే పర్సన్కి అక్కడ అన్డివైడెడ్ షేర్ అయింది కాబట్టి వీనది గ్రౌండ్ ఫ్లోర్ ఒక పార్ట్ ఉంది, పైన ఫ్లోర్ ఒక పార్ట్ ఉంది, ఎవరిదల్లేదు అన్డివైడెడ్ షేర్ చేసుకోరు. రేపు కొనాలనుకున్న పర్సన్ కూడా కొనలేడు. సో ఆ టైంలో లోన్ మనం ప్రొవైడ్ చేయలేం. సో దానికి కన్సర్న్ ఏంటంటే, ఒకరి పేరు మీదనే ఉన్నప్పుడు ఒకరు లోన్కి వచ్చేసి ఒకరి పేరు మీదనే ఆల్రెడీ ప్రాపర్టీ సేలీడ్ అయ్యింది కాబట్టి అన్నదమ్ముల కాంబినేషన్లో లోన్ ప్రొసెస్ చేస్తాం. రేట్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒక పర్సన్ది మెయిన్ బ్రదర్ వచ్చేసి అన్నది వచ్చేసి 1 lakh శాలరీ ఉంటే 1 lakh కన్సిడర్ చేస్తాం. చిన్న బ్రదర్ వచ్చేసి 50,000 ఉంటే ఆయన దాంట్లో 50%.
అంటే 1,25,000కి తీసుకొని ఎలిజిబిలిటీ క్యాలిక్యులేషన్ చేసుకొని అన్నదమ్ముల నుంచి ఒక ఎన్ఓసి కన్సిడర్ చేసుకొని మాకు ఏ ప్రాబ్లం లేదు అని ఒక ఎన్ఓసి తీసుకున్న తర్వాత లోన్ ప్రాసెస్ చేస్తాం. రేపు వాళ్ళు అమ్ముకున్నప్పుడు కూడా వేరే సెల్లర్ కొనుక్కోనికి ఈజీగా ఉంటుంది బయ్యర్ సెల్లర్కి. సో ఆ పాయింట్లో ఓకే, కానీ అన్డివైడెడ్ షేర్ అంటే మాత్రం నాట్ యూస్. ఎందుకంటే మనం ఫండ్ ఇచ్చి అక్కడ లాక్ అయిపోయి వాళ్ళిద్దరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళి అదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది క్లియర్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లోన్ అన్నాం. కన్స్ట్రక్షన్ లోన్ మనం అంటే మామూలుగా ఎలా రిలీజ్ చేస్తాం? ఒక కస్టమర్ లోన్కి వచ్చారు, లోన్ శాంక్షన్ అయింది ఒక 40 or 30 lakhs. అది కట్టుకోవడానికి అంటే ఏదన్నా మనం ఎలా రిలీజ్ చేస్తాం? అంటే స్టెప్ బై స్టెప్ ఏదైనా ప్రాసెస్ ఉంటుందో అది ఒకసారి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్. ఉంటుంది సార్. ప్రాసెస్ అన్నది ఇప్పుడు కస్టమర్ లోన్కి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లోన్ మనం ప్రాసెస్ చేస్తుంటాం. సో కస్టమర్ ఏంటంటే నాకు ఒక 30 lakhs కావాలంటాడు. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే 20 lakhs ఇనఫ్ నౌ డేస్. ఎందుకంటే 2010, 2012 10 lakhs సరిపోయేది. ఇప్పుడు లివింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. మెట్రో సిటీలలో ఉన్నాం. 25 lakhs. సో అతను ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుంటున్నాడు. G+2 పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. లేఅవుట్ ఉంది, ప్లాన్ కాపీ ఉంది, వర్కింగ్ ప్లాన్ ఉంది. సో దీనికోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏముండంటే కస్టమర్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు కస్టమర్కి ఎలిజిబిలిటీ వస్తుందా రావట్లేదా చెక్ చేస్తాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితేనేమో ఐటీ రిటర్న్స్ని బేస్ చేసుకుంటాం. సాలరీడ్ ఎంప్లాయ్ అయితేనేమో పే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేస్తాం. అక్కడ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ప్రాపర్టీ వైజ్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ సేలీడ్ కాపీ కావాలి, 13 years లింక్ డాక్యుమెంట్స్ కావాలి, ప్లాన్ కాపీ కావాలి, పర్మిషన్ కాపీ కావాలి అండ్ లేఅవుట్ కాపీ కావాలి. దీంతోపాటు ఎస్టిమేషన్ కాపీ ఒకటి తీసుకుంటాం. ఎస్టిమేషన్ ఏంటంటే కస్టమర్కి ఒక ఫిగర్ అన్నది ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆయన 1 crore నాకు లోన్ కావాలి అని అడుగుతాడు. బట్ ఆడ ప్రాపర్టీ వాల్యూ 100 square yards ఉంటుంది. సో దాని వాల్యూ అన్నది మార్కెట్లో 50 lakhs ఉంది. సో ఈయన 1 crore లోన్ కావాలని అడుగుతున్నాడు కాబట్టి 1 crore ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఇస్తాడు. సో టూ హైలో అడుగుతున్నాడు ఆయన. G+2 పర్మిషన్ తీసుకొని 1 crore అంటే 20 lakhs గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఒక 15 lakhs, 35 lakhs. సరే ఆయన ఒకవేళ ఇంటీరియర్ వేయించుకున్నాడు అనుకోండి, ఒక 20 lakhs అవుతుంది. మోర్ దెన్ 65 ఇనఫ్ సరిపోతుంది. సో ఆయన 1 crore ఎస్టిమేషన్ అంటే మనం డైరెక్ట్ అలా ఫండింగ్ చేయం. సో 1 crore ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడు టెక్నికల్ వాళ్ళు వెళ్తారు, టెక్నికల్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాపర్టీకి మనం 65 lakhs వరకు 60 lakhs వరకు ప్రొవైడ్ చేయగలుగుతాం అడుగుతాం. సో దాని తర్వాత రీవైజ్ ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత డిస్బర్స్మెంట్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఆయనకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అన్న స్టార్ట్ అవుతుంది. ఒక 60 lakhs వచ్చింది అనుకుందాం లోన్ అతనికి G+1కి. ఈ 60 lakhs లోన్ మనం ఎలా రిలీజ్ చేస్తాము అని అంటే ఫస్ట్ ఆయన బేస్ అన్నది ఆయన సొంత ఫండ్స్తో స్టార్ట్ చేయాలి. ఒక 5 lakhs 4 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పుట్టింగ్స్ కానీ బేస్ అన్నది అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 lakhs అతను పెట్టుకున్నాక ఆ ఫొటోస్ తీసుకొచ్చి మాకు చూపిస్తే, బ్యాంకర్స్కి చూపిస్తే ఫస్ట్ డిస్బర్స్మెంట్ అన్నది స్టార్ట్ చేస్తాం. దాన్ని DRF అంటాం, డిస్బర్స్మెంట్ రిక్వెస్ట్ ఫామ్ అని అంటాం. సో దాని మీద కస్టమర్ సైను, ఎవరికి కావాలి, ఏం కావాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డిస్బర్స్మెంట్ ఫామ్తో పాటు KYCs, ఏ అకౌంట్కి కావాలో కస్టమర్ అకౌంట్ కాబట్టి కస్టమర్ చెక్ తీసుకొని మళ్ళీ రీవిజిట్, టెక్నికల్ విజిట్ చేసి అవును నిజంగానే కస్టమర్ చేశాడు వర్క్. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 5 lakhs 6 lakhs అన్నది రిలీజ్ చేస్తాం. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కస్టమర్ అప్పుడు ఏం అడుగుతాడంటే ఇప్పుడు మీరు 5 lakhs రిలీజ్ చేశారు కదండి, ఈ 5 lakhsకి నాకు ఇంట్రెస్ట్ పడుతుందా, నేను తీసుకున్న 60 lakhsకి ఇంట్రెస్ట్ పడుతుందా? ఇప్పుడు మేజర్ కస్టమర్స్కి అదే డౌట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ 60 lakhsకి ఇంట్రెస్ట్ అన్నది పడదు. ఫస్ట్ ఈయన ఏ 5 lakhs అయితే తీసుకుంటాడు, ఎందుకంటే మనం 60 lakhs ఇవ్వలేదు, జస్ట్ శాంక్షన్ పార్ట్లో ఇచ్చాము. ఆయన ఫస్ట్ ఒక 5 lakhs మాత్రమే మనం రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ 5 lakhsకి ఇంట్రెస్ట్ పార్ట్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈఎంఐ పార్ట్ కాదు, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ పార్ట్ తీసుకుంటాము. అది ఈయనకు ట్యాట్ పీరియడ్ ఆఫ్ టైం పెడతాం. లైక్ ఈయన ఇప్పుడు కొంతమంది ఏంటంటే 2 years అడుగుతారు, 3 years అడుగుతారు. ఎందుకంటే మనం ఇచ్చే ఫండ్స్ మిస్యూజ్ చేసుకోవచ్చు. కొందరు ఫస్ట్ ఫ్లోర్ వరకు వేసేసి నేను స్టాప్ చేస్తాను అంటాడు, కొందరు సెకండ్ ఫ్లోర్ వేసి స్టాప్ చేస్తా అంటారు. బట్ పిల్లర్స్ వేస్తారు, బ్రిక్ వర్క్ అన్నది జరగదు. ఆ పాయింట్లో మనం ఫండ్స్ ఇచ్చామనుకోండి చూడకుండా బ్యాంక్ లాస్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే స్టేజ్ వైజ్గా టెక్నికల్ విజిట్స్, రిపోర్ట్స్ అనేది తెప్పించుకుంటాం. సో ఫస్ట్ ఒక 5 lakhs రిలీజ్ చేసిన తర్వాత 5 lakhsకి మనము ఇంట్రెస్ట్ పార్ట్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఒక 2 months తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాడు, స్లాబ్ పడుతుంది. నెక్స్ట్ ఒక 15 lakhs. ఈ 15 lakhs ఇప్పుడు రిలీజ్ అయింది. ప్రీవియస్ ఒక 3 months ముందు ఒక 5 lakhs రిలీజ్ అయింది. 15 + 20కి ఈ 20 lakhsకి మాత్రం ఇంట్రెస్ట్ పడుతుంది. అగైన్ 40 lakhs అలానే ఉంటుంది, దానికి తీసుకోడు. సో దాని తర్వాత ఒక 1 yearకి ఇల్లు మొత్తం అయిపోతుంది. ఎందుకంటే అతని పీరియడ్ ఆఫ్ టైం 1 year. 1 yearలో 12 months అగ్రిమెంట్ ఉంటుంది. 12 monthsలో అతని ఇల్లు కంప్లీట్ చేస్తే నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వెళ్తుంది. ఒకవేళ ఆయన 12 monthsలో కంప్లీట్ చేయకపోతే
ఇంట్రెస్ట్ ఛార్జ్ అన్నది ఇప్పుడు లైక్ 8.759 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఉంది కదా, అది కాస్త 11.5 మార్టిగేజ్కి మార్టిగేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వెళ్తుంది. సో అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కస్టమర్. ఆ టైంలోనే 90-95% మధ్యలో కస్టమర్ కంప్లీట్ చేసుకున్నాడు అనుకోండి, టోటల్ 60 lakhs అమౌంట్ అన్నది డిస్బర్స్మెంట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మొత్తం 60 lakhs డిస్బర్స్మెంట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడైతే ఆయన 60% 100% కంప్లీట్ చేస్తారో దాని తర్వాత నుంచి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్నది ఆయన క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ఈఎంఐ పార్ట్ అన్నది జరుగుతుంది. సో ఆయన ఎన్ని ఇయర్స్, 10 years 15 years అన్నది ఆయన చేతిలో. డిపెండింగ్ కస్టమర్ 25 years టర్మ్ పెట్టుకున్నాడు, బట్ కస్టమర్కి మనం ఫండింగ్ ఇచ్చినాము, 2 years 3 years కూడా ఆయన అదే డిలే ప్రాసెస్లో కట్టిండు అనుకోండి, ఫండింగ్ అన్నది ఇవ్వం. ఎందుకంటే మార్టిగేజ్ అయిపోతుంది ప్లాట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హై అయిపోతుంది. సో అప్పుడు కస్టమర్ లాస్ అవుతాడు. అందుకే మినిమం 1 yearలో సెల్ఫ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఇచ్చేది ఏంటంటే సూచన ఏంటంటే కంపల్సరీ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ తీసుకున్న వాళ్ళు మినిమం 1 year మినిమం 1 yearలో కంప్లీట్ చేసుకుంటే అతనికి ఇంట్రెస్ట్ పార్ట్ తగ్గుతుంది, బెనిఫిట్స్ సో బెనిఫిట్స్ అన్నది ఎక్కువ వస్తుంది. లేదు ఆయన ఇంకా హ్యూజ్గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ పార్ట్ అనేది పెరుగుకుంటూనే వెళ్ళిపోతుంది కానీ తగ్గదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs 60 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళు 25 years టర్మ్ పెట్టుకుంటే ఇంటూ 2 times 1 crore 20 lakhs. సో 1 crore 20 పే చేసే బదులు. అండ్ దీంట్లో ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే 60 lakhs డిస్బర్స్మెంట్ అయిపోయింది కస్టమర్కి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ 24లో లోన్ తీసుకున్నాడు, 25కి జనవరికి క్లోజ్ అయిపోయింది, అంటే ఆయన కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో 25 February నుంచి ఈఎంఐ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దాని తర్వాత 27లోనో 28లోనో ఒక ల్యాండ్ లైక్ ఏదైనా కారు గోల్డ్ ఉన్నప్పుడు ఈయన సేల్ చేసుకొని ఒక 10 lakhs 20 lakhs అమౌంట్ వచ్చింది, ప్రీ క్లోజింగ్ చేసుకోనికి వస్తాడు కస్టమర్. ఆ టైంకి అతను అడుగుతాడు, ఇది నేను ప్రీ క్లోజ్ చేసుకోవచ్చా, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ బడన్ అయిపోతుంది, నేను 25 years టర్మ్ పెట్టుకున్నాను 60 లక్షల్లోను, మరి 20 లక్షలు నా చేతిలో ఉంది, నేను వెళ్ళి కట్టుకోవచ్చా అని అడుగుతాడు. ఆబ్వియస్లీ కట్టుకోవచ్చు, అతనికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అతనికి ఎక్కడ అంటే సార్ చెప్పండి, ఇది అనేది ఏంటంటే ప్రీపేమెంట్ ఆప్షన్ అని ఉందన్నారు, ఇది హోమ్ లోన్లో ఉందా ఓన్లీ, లేకుంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ లోన్లోనే ఉంది? లేదు, హోమ్ లోన్ ఉంది, ల్యాప్ ఉంది, కన్స్ట్రక్షన్ లోన్ ఉంది. కాకపోతే దీంట్లో ఏంటంటే హోమ్ లోన్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year తర్వాత అయినా పేమెంట్ చేసుకోవచ్చు, ఓకే, 6 monthsకి అయినా పేమెంట్ చేసుకోవచ్చు ప్రీ క్లోజర్స్. అది కన్స్ట్రక్షన్ లోన్లో కాదు, ఓన్లీ నార్మల్ హోమ్ లోన్ అయిపోయిన వాళ్ళకి. ఇది కన్స్ట్రక్షన్ లోన్లో మాత్రం 1 year తర్వాత ఉంటుంది, ఎందుకంటే ఫుల్ డిస్బర్స్మెంట్ అవ్వదు వాళ్ళకి అప్పటికి. సో ల్యాప్లో వచ్చేసి మీరు మినిమం 2 years టైం ఉంటుంది, 2 years తర్వాత వేసుకుంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ డిపెండింగ్ అపాన్ బ్యాంక్ టు బ్యాంకు. సెల్ఫ్ కన్స్ట్రక్షన్ హోమ్ లోన్లో ఏంటంటే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండవు, డిపెండింగ్ అపాన్ మ్యాక్సిమం 90% బ్యాంక్ ఛార్జ్, నో ఛార్జ్. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే 60 లక్షలలో 20 లక్షలు పేమెంట్ చేశాడు అనుకోండి, పేమెంట్ చేసిన తర్వాత అతని కస్టమర్కి ఫస్ట్ రేజ్ అయ్యే పాయింట్ ఏంటంటే 60 లక్షలకు నేను ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు నేను పే చేశాను కదా, ఇంటూ 2 times అంటే 1 crore 20 lakhs వచ్చింది ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఇప్పుడు నేను 20 లక్షలు పేమెంట్ చేస్తున్నా, 1 crore 20 lakhs నుంచి 20 లక్షలు మైనస్ అవుతుందా, 60 లక్షల నుంచి 20 లక్షలు మైనస్ అవుతుందా, ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు అన్నది కస్టమర్ పాయింట్ రైజ్ అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే 60 లక్షల నుంచి 20 లక్షలు రిమూవ్ చేసేస్తాం, ఆ 40 lakhsకి మాత్రమే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ పడుతుంది. ఓకే. ఇదేంటంటే సెల్ఫ్ కన్స్ట్రక్షన్లో ఆఫ్టర్ 1 year తర్వాత, ఆఫ్టర్ 1 year తర్వాత, నాట్ ఓన్లీ సెల్ఫ్ కన్స్ట్రక్షన్, ఈవెన్ హోమ్ లోన్ టాప్ వాట్ ఎవర్ ఏదైనా సరే. కాకపోతే ఏంటంటే ఇతను పేమెంట్ చేస్తున్నప్పుడల్లా టెన్యూర్ అన్నది తగ్గించుకుంటూ రావాలి. అలానే 25 years పెట్టుకుంటే మళ్ళీ మీరు ఆ 25 yearsకి ఇంట్రెస్ట్ పే చేస్తే మళ్ళీ 1 crore 20 అవుతుంది, కానీ పెరగనైతే పెరుగుతుంది కానీ తగ్గనైతే తగ్గదు. ఓకే. అంటే మీరు ఏమంటున్నారు అంటే పార్ట్ పేమెంట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ టెన్యూర్ అనేది ఇట్లా తగ్గించుకోవాలని అంటారు. బెటర్, నా సజెషన్ బెటర్. అంటే వాళ్ళ ఇష్టం, కొందరేమో చేసుకుంటారు, కొందరేమో చేసుకోరు. కొందరు ఏంటంటే ఆల్రెడీ నేను ఇంట్రెస్ట్ పార్ట్ పే చేశాను కదా, సరే ఈఎంఐ వెళ్ళిపోతుంది వెళ్ళిపోని అని అనుకుంటారు. కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎందుకు నాకు బడన్, నా దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి నేను క్లోజ్ చేసుకుంటా అని వాళ్ళు వెళ్ళి క్లోజ్ చేసుకుంటారు. బెటర్ నా సజెషన్ 1 crore 20 పే చేసే బదులు 40 into 2 80 lakhs అవుతుంది. అక్కడ 40 lakhs షార్ట్ ఫాల్ అవుతుంది కదండి, 1 crore 20 నుంచి 40 తీసేసి 80 lakhs కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో డిపెండింగ్ అపాన్ బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. సో ప్రీ క్లోజర్ చేసుకోవచ్చు, సమ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ 6 months 1 year 2 years కూడా ఉంది. కొందరు ఏంటంటే పార్షల్ పేమెంట్ ఆప్షన్, పార్షల్ పేమెంట్ ఆప్షన్. కొందరు ఏంటంటే 50,000 కూడా పేమెంట్ చేయొచ్చు, 40,000 కూడా పేమెంట్ చేయొచ్చు, 1 lakh కూడా పేమెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఒక ఐడియా ఉంది అంటే పర్సనల్ లోన్లో పార్ట్ పేమెంట్ ఎలా చేస్తారంటే ఈఎంఐ ఇంటూ ఇన్ని టైమ్స్ అయితేనే చేస్తారు అన్నట్టు. అవును సార్, అవును సార్. ఇప్పుడు హోమ్ లోన్లో ల్యాప్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ హోమ్ లోన్ ల్యాప్లో ఈఎంఐ ఇంటూ మల్టిపుల్ అట్లా ఏం లేదు సార్. మినిమం 50,000 నుంచి పర్ యానంలా 3 times 4 times 6 monthsలో 2 times 3 times అలా పేమెంట్ చేసుకోవచ్చు. అలా అని ఎవ్రీ మంత్ పేమెంట్ చేయడానికి ఆప్షన్ లేదు, ఓన్లీ పర్ యానంలో 3 times or 6 times, సమ్ టైమ్స్ బల్క్ అమౌంట్. సో అలా పే చేసుకుంటే బెటర్. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్ లోన్ అంటాం సార్. ఎక్స్టెన్షన్ లోన్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి ఒక ఇల్లు ఉంటుంది మీరు చెప్పినట్టు,
ఆ ఇల్లు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. దీనివల్ల కస్టమర్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏమైనా తేడాలు ఉంటాయా? లేకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా బ్యాంక్ నుంచి ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఇంకేమైనా బెనిఫిట్స్ ఏమైనా యాడ్ అవుతాయా కస్టమర్కి? ఎక్స్టెన్షన్ లోన్స్ అంటే అదే ఇప్పుడు ఈఎంఐలు అన్నది కొందరు ఈఎంఐ పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు, కొందరు రెంట్ వస్తుంది అనుకుంటారు, కొందరు అవసరం లేదనుకుంటారు. సో కొందరికి G+1 ఉంది, ఆల్రెడీ వాళ్ళు ఇంటీరియర్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటారు. సో ఇంటీరియర్ ప్లానింగ్ కూడా ఇట్స్ లైక్ ఏ హోమ్ లోన్, అది కూడా మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. సో అది కూడా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది. దానికి కూడా మనము ఎస్టిమేషన్ కాపీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కొందరేమో రిచ్ లొకాలిటీలో వెళ్తారు, వాళ్ళకేమో 30 lakhs 40 lakhs వెళ్ళి నేను ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని అనుకుంటారు. అంటే లైక్ కబోర్డ్ నాకు ఇలా ఉండాలి, అంటే ఫాల్ సీలింగ్ ఇలా చేసుకోవాలి. కొందరు ఏంటంటే ఇంటీరియర్ డిజైన్స్ లైక్ వాళ్ళ డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఇంటీరియర్ని వాళ్ళు ఇచ్చే ఎస్టిమేషన్ని బేస్ చేసుకొని అన్నది ఇంటీరియర్ అనేది చేసుకోవచ్చు అండి. దాన్ని So దానికి కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ లోన్ అని అంటాము. ఓకే. ఎక్స్టెన్షన్ లోన్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్టెన్షన్ లోన్లో మళ్ళీ ఇల్లు చేసుకునే దాన్ని ఇంప్రూవ్మెంట్ లోన్, టోటల్ కన్స్ట్రక్షన్ లోన్ అన్నది, ఎక్స్టెన్షన్ లోన్ అన్నది, ఇంప్రూవ్మెంట్ లోన్ అన్నది మూడు క్లబ్ అయ్యే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, ఒకసారి కన్స్ట్రక్షన్ లోన్కి వస్తారు, కొందరేమో ఇల్లు పైన ఇంకొక ఇల్లు కావాలని వస్తారు, ఆ ఇల్లు మొత్తం అయిపోయినాక నా ఇల్లు ఇలా డిజైన్ కావాలని చెప్పేసి ఇంటీరియర్ కోసం వస్తారు. మూడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, ఏం ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు అండి. చూసారు కండి ఈరోజు మనకి సెల్ఫ్ కన్స్ట్రక్షన్ గురించి, ఎక్స్టెన్షన్ గురించి, ఇంప్రూవ్మెంట్ లోన్ గురించి అంటే ఏందో మొత్తం చెప్పారు. మూడు ఒకటే క్లబ్ అని ఇట్లా చెప్పారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.